బయట తిండి వద్దు బేట, ఈ నడుమ అస్సలు బాగుంటలేదు, తింటే పెయి ఖరాబ్ అవుతుంది నా మాటిను అని అయ్యవ్వలు పొల్లగాళ్లకు ఎంత చెప్పినా కూడా కొందరు పిల్లలు అస్సలు వినరు. ఏ పోడాడి, నువ్వు కొనియలేక ఏదేదో చెప్తున్నావు, ఆడ బేకరీలో ఎగ్ పఫ్లు, చికెన్ పఫ్లు, కేకులు ఎంత మంచిగా ఉంటాయో తెలుసా అని పెద్దోళ్ళతోని ఉల్టా వాదిస్తుంటారు. కానీ అమ్మ నాయనలు బయటి తిండి ఎందుకు వద్దంటారో గీ ముచ్చట చూడురా సార్. అబ్బా, బేకరీ అంటే పట్నం బోడుప్పలున్నాయి బేకరీనే పో. సూపులకు మాత్రం ముంగటంగా వావ్ అని వెంటనే నోట్లే నీళ్ళూరి ఏది పడితే అది ఎమ్మటే కొనుక్క తినాలనంత ముద్దుగా అవ్వడుతుంది కదా. కానీ ఈ బేకరీ హాలత్ మాత్రం పైన పటారం లోన లొటారం తీరుగానే ఉంది. ఇక చూడరాదురి వెనకమార్లకు వచ్చి చూస్తే ఇది పరిస్థితి. కేకులు మస్తు కలర్ కలర్ నజర్ కొట్టాలి అని చెప్పి సర్కారు నిషేధించిన అడ్డమైన రంగులు కలుపుకుంటా కేకులు తయారు చేస్తురట. అట్లనే వారం 10 రోజుల కింద పిసికి పెట్టిన పిండిని ఫ్రిడ్జిలలో దాచుకుంటా వాటితోనే ఎగ్ పఫ్లు, చికెన్ పఫ్లు చేస్తురట. ఇక కేకులు, తీయటి బన్నులు, తీయటి బిస్కెట్లు తయారు చేస్తానికి ఏవేవో అల్కదక్కువ రంగులు, పొడులు కలుపుకుంటా జనం పానాలతోని పరాశకం ఆడుతుర్రు. మరి ముచ్చట ఉప్పలు ఎస్వోడి పోలీసుల చెవుల ఎట్లా పడ్డదో ఏమో గాని వాళ్ళొచ్చి అంత కలదిరిగి చూసుకుంటా ముక్కులు మూసుకుర్రు. అయితే మల్లికార్జున్ నగర్లున్న ఈ బేకరీని జార్ఖండ్ చెందిన అబ్దుల్ ముత్తలీబ్ అంటోడు నడిపిస్తున్నాట. బేకరీ అసలు ఓనర్కు నెలకింత ఇచ్చుకుంటా అడ్డమైన మాల్ తయారు చేసి జనాలకు అంటగడుతుండు. మరి దంద ఎన్నొద్దుల సంధి నడుస్తుందో ఏం పాడో గాని ఎస్ఓటి పోలీసులు పోయి మొత్తం ఊడ్చిపడేసిరు. బేకరీ అంతా కలదిరిగి ఈ ఇసం మందులతోని ఏమేం కేకులు తయారు చేసిరు, ఏం కథ అని మొత్తం అరుచుకొని మాల్ అంతా సీజ్ చేసిరు. అట్లనే బేకరీ ఓనర్ అబ్దుల్ మియాన్ సుతా పట్టుకపోయారట. మరి చూసిరు కదా పబ్లిక్, బేకరీలో తాజాగా అవుపడే మాల్ అంతా తాజాది కాదు, అది ఖరాబ్ కాకుండా ఎక్కువ రోజులు ఉండేటట్టు రంగులు పూస్తారు. ఇవి తింటే అడ్డమైన రోగాలు వస్తాయంటారు పోలీసులు. అట్లానే అన్ని బేకరీలు ఇట్లనే ఉన్నాయని చెప్తలేము, చాలా మటుకు ఈసుంటే ఉన్నాయట పైలం మరి.